హాయ్ అండి. వెల్కమ్ టు బిజియాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ బొబ్బర్ చిక్కుళ్ళు కూర అండి. స్టార్ట్ చేద్దాం మరి. బొబ్బర్ చిక్కుళ్ళు ఒలిచేస్తున్నానండి. ఇప్పుడు ఈ కూర వండుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది. బొబ్బర్ చిక్కులు వేస్తున్నాం. ఇలా వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కలుపుకొని మూత పెడితే అండి మగ్గుతాయి. మూత పెట్టాలి. చూద్దామండి. చూడండి ఎంత బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. 3 పచ్చిమిర్చి కలుపుకొని బాగున్నాయండి బొబ్బరి చిక్కుడుకాయలు. మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూద్దామండి. చూడండి ఎంత బాగా మగ్గాయి. ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టమాటా వేసుకోవచ్చండి. కానీ టమాటా వేసుకుంటే మాకు టేస్ట్ వస్తుందండి. ఇలా వండుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. నేనైతే టమాటా వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. కారం 1 స్పూన్ అండి. ధనియాల పొడి 1 స్పూను. జీలకర్ర పొడి పావు టీ స్పూను. గరం మసాలా పావు టీ స్పూను. మళ్ళీ కూర సరిపడా ఉప్పు వేస్తుంది. ఇవన్నీ బాగా కలపాలి. ఇదంతా మగ్గిపోయింది కాబట్టి నీళ్ళు కొంచెం పడతాయండి. ఇలా ఉంచుకోవచ్చు ఫ్రై కింద. కానీ నేను నీళ్ళు వేస్తున్నానండి. కొంచెం ఎగురు కింద కొంచెం నీళ్ళు. ఒక 5 నిమిషాలు ఉడితే బొబ్బరి చిక్కులు కూర రెడీ. దగ్గరగా అయిపోయింది. రెడీ బొబ్బరి చిక్కుళ్ళు కూర. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ తీసుకున్నాను. లేతకాయ కదండి, కూర దగ్గరికి అయింది. బాగుంది. బొబ్బరి చిక్కులు కూర రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.